ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థి మణికంఠ మృతిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు ఒక్కసారిగా వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ ఛాంబర్లోకి వందలాది మంది విద్యార్థులు చొచ్చుకెళ్లారు. విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో పోలీసులను అడ్డుపెట్టుకుని బయటకు వెళ్లిపోయారు వైస్ ఛాన్సలర్. ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థి మణికంఠ మృతిపై ఆందోళనలు ఉధృతమయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏయూ మెయిన్ గేట్ ముందు ఉదయం నుంచి కొనసాగిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్లకు స్పందన కొరవడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. తొలుత మెయిన్ గేట్ వద్ద ఆందోళన కొనసాగించిన విద్యార్థులు ఉన్నట్లుండి వీసీ ఛాంబర్ను ముట్టడించారు. వందలాది మంది వీసీ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లారు. వీసీ ఛాంబర్ ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పోలీసుల వలయాన్ని ఛేదించుకుని వీసీ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లారు విద్యార్థులు. వీసీని చుట్టుముట్టి ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీసీకి వలయంగా ఏయూ అధికారులు ఏర్పడ్డారు. విద్యార్థులకు ఏయూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీరుపై విద్యార్థులు తిరుగుబావుటా ఎగురవేశారు. అడ్డుకున్న పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. మణికంఠ మృతికి కారకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి ₹1 కోటి సాయం అందించాలని, లేదంటే వీసీని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ అనేవారు ఎంపీ భరత్ గారి సొత్తు. ఎంపీ భరత్ గారి కోసమే భారత్ ఈక్వల్ టు గీతం, గీతం ఈక్వల్ టు భారత్. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ పేదోళ్ళంట, డబ్బుంటే చదవలేరు. ఇక్కడ అంతమంది గీత వాడు సొత్తని వీడు ఇక్కడికి వచ్చి ఒక విద్యార్థికి ఒక పరిష్కారం కూడా చేయలేదు. 4 నెలలు అవుతుంది, ఒక పరిష్కారం లేదు, సొల్యూషన్ లేదు. ఖచ్చితంగా వీసీ రాజీనామా చేసే వరకు వీసీని చుట్టుముట్టడం, క్యాంపస్లో పత్రిక కొట్టడం కూడా జరుగుతుంది. విద్యార్థులు వీసీని చుట్టుముట్టి కదలనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏయూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో అక్కడి నుంచి వీసీ జారుకున్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని బయటకు వెళ్లారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ వైస్ ఛాన్సలర్లు తప్పించి కారులో పంపించేశారు పోలీసులు. దీంతో విద్యార్థులు వీసీ ఆఫీస్ ముందు బైఠాయించారు.